మెచ్చని వారు ఉండరు కదా. మొదటి పార్ట్లోనే అసలు హత్య ఎలా జరిగిందో చూపించి మోహన్ లాల్ తన ఫ్యామిలీని కాపాడుకునే తీరుని హైలైట్ చేశారు. ఇక సెకండ్ పార్ట్లో ఆ శవాన్ని ఎక్కడా దొరకకుండా పక్కా ప్లానింగ్ తో కథ నడిపించారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన థర్డ్ పార్ట్ అయితే ఇంకా అదుర్సని టాక్. కానీ ఇక్కడ ఒకటే లోటు, తెలుగులో దృశ్యం ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ని వెంకీ మామతో రీమేక్ చేశారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్ట్ మోహన్ లాల్ సినిమానే డబ్బింగ్ గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే రేపు రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మొదటి 2 పార్ట్స్ లాగే దూసుకుపోతుందని ప్రీ రిలీజ్ కలెక్షన్స్ చెబుతున్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్ సినిమాలు వచ్చినా ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో దృశ్యం ఒకటి. ముఖ్యంగా కుటుంబ కథా నేపథ్యంలో సస్పెన్స్ ను యాడ్ చేసి దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సిరీస్ భారతీయ సినిమాల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 3వ భాగం దృశ్యం 3 విడుదలకు సిద్ధమవుతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి జార్జ్ కుట్టిగా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మే 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ప్రారంభించింది. ఇంకా సినిమా విడుదల కాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. విదేశాల్లోనే $1 మిలియన్ పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయని సమాచారం. ఇది మలయాళ సినిమాలకు చాలా అరుదైన విషయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దృశ్యం మొదటి భాగం విడుదలైనప్పుడు ఎవరు ఊహించిన స్థాయిలో ఆ సినిమా విజయం సాధించింది. సాధారణ కేబుల్ టీవీ ఆపరేటర్ గా జీవించే జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా కథలో వచ్చిన ట్విస్ట్లు చివరి వరకు ఉత్కంఠను నిలబెట్టిన స్క్రీన్ ప్లే సినిమాను క్లాసిక్ గా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. రెండో భాగంలో కథను మరింత తెలివిగా ముందుకు తీసుకెళ్లిన జీతూ జోసెఫ్ జార్జ్ కుట్టి పాత్రను మరోసారి కొత్త కోణంలో చూపించాడు. ఇప్పుడు దృశ్యం 3 ఈ కథ మరింత పెద్ద స్థాయికి వెళ్లబోతుందని సమాచారం. ముఖ్యంగా గత భాగాల్లో జరిగిన సంఘటనల తర్వాత జార్జ్ కుట్టి కుటుంబ జీవితంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఈ కథ సాగనుందని తెలుస్తోంది. గత 6 నుండి 7 సంవత్సరాల కాలంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు, మానసిక ఒత్తిడి, బయట ప్రపంచం నుండి వచ్చిన ప్రమాదాలు ఈసారి కథలో కీలకంగా ఉండబోతున్నాయట. జార్జ్ కుట్టి ఈసారి మరింత క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో గత 2 భాగాల్లో నటించిన ప్రధాన తారాగణం దాదాపు అంతా మళ్లీ కనిపించబోతున్నారు. మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్ తమ పాత్రల్లోనే కొనసాగుతున్నారు. ఈ కుటుంబం మధ్య ఉన్న భావోద్వేగ బంధం, ఒకరిని ఒకరు కాపాడుకోవాలనే తపన ఈసారి మరింత ఎమోషనల్ గా చూపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ప్రచార వీడియోలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ముఖ్యంగా జార్జ్ కుట్టి ముఖంలో కనిపిస్తున్న టెన్షన్, భయం, అనుమానం కథలో మరో భారీ మలుపు ఉండబోతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. జీతూ జోసెఫ్ సినిమాలో సాధారణ సన్నివేశాల్లో కూడా సస్పెన్స్ నింపే ప్రత్యేక శైలి ఉంటుంది. ఇప్పుడు దృశ్యం 3లో కూడా అదే మ్యాజిక్ కనిపించబోతుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కేరళ బాక్సాఫీస్ లో ఈ సినిమాకు సంబంధించిన హడావిడి మామూలుగా లేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా తొలి రోజు 10 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేరళ బాక్సాఫీస్ చరిత్రలో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో L2 ఎంపరన్ 14 కోట్లతో ముందంజలో ఉండగా లియో 12 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇప్పుడు దృశ్యం 3 కూడా అదే జాబితాలో చేరబోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోనే అడ్వాన్స్ బుకింగ్స్ 5 కోట్ల మార్కు దాటడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా మారింది. సాధారణంగా మలయాళ సినిమాలకు కుటుంబ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ ఉంటుంది. కానీ దృశ్యం సిరీస్ కు మాత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్, థ్రిల్లర్ మూవీ లవర్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది. అందుకే విడుదలకు ముందే ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం ఆశ్చర్యకరం కాదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ప్రస్తుతం బజ్ కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. కారణం ప్రమోషన్స్ పరిమితంగా ఉండడమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత భాగాలకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ లభించినా ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం జరగకపోవడంతో ఇక్కడ హైప్ కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూలు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో దృశ్యం 3కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలో మరో పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, గల్ఫ్ దేశాల్లో మోహన్ లాల్ కు ఉన్న అభిమానుల బేస్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మొదటి రోజు షోలు హౌస్ఫుల్ అవుతున్నట్లు సమాచారం.
మొత్తానికి దృశ్యం 3 కేవలం మరో సీక్వెల్ మాత్రమే కాదు. ఇది భారతీయ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజ్ కు ముగింపు పలికే కీలక అధ్యాయం కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. జార్జ్ కుట్టి మరోసారి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారు? ఈసారి అతడికి ఎదురయ్యే కొత్త సమస్యలు ఏమిటి? గతం మళ్ళీ అతడిని వెంటాడుతుందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న దృశ్యం 3 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.